ఆ చల్లని సముద్ర గర్భం తాకిన బడబానలమెంతో ఆ చల్లని సముద్ర గర్భం తాకిన బడబానలమెంతో ఆ చల్లని ఆకాశంలో కారరాని భాస్కరులందరూ ఆ చల్లని సముద్ర గర్భం తాకిన బడబానలమెంతో అనాథలుండని ఆనవయుగమదెంత దూరం అన్నాథులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటుకమంటూ కనిపించని కాలాలెప్పుడు కరువంటూ కాటుకమంటూ కనిపించని కాలాలెప్పుడు అడుపుకోతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో ఆ చల్లని సముద్రమెంతో కాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాటిన బడబానలమెంతో అనాథలు అనాథలుండని ఆనవయుగమరెంత దూరం అనాథలు అనాథలుండని ఆనవయుగమరెంత దూరం కరువంటూ కారకమంటూ కనిపించని కాలాలెప్పుడో అనాథలు అనాథలుండని ఆనవయుగమరెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో కడుపు కోటతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో కడుపు కోటతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో గాయపడిన కవి గుండెలలో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం కాచిన వడవానలమెంతో ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం కాచిన వడవానలమెంతో కాచిన వడవానలమెంతో కాచిన వడవానలమెంతో 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా వారు ఈ సభను నిర్వహించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అయితే ఈ సభ ఏర్పాటు చేయాలని మమ్మల్ని కోరగానే ఆనందంగా ఉన్నాం. కానీ సంఖ్యరీత్యా చూస్తే తక్కువ మంది వచ్చారనేది బాధ పెట్టినా కూడా దూరం బట్టి బాధ ఆనందపడుతూ ఉన్నాం. అయితే సినిమాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. అయితే 1 గంటకి మన క్యాలెండర్ మారిపోతూ ఉంది. 2024 నుంచి 25లోకి అడుగు పెట్టిపోతున్నాం సోదరులారా. నూతన సంవత్సరం శుభాకాంక్షల్ని ముందుగానే అడ్వాన్స్గానే వైరాపట్నం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. చాలా ఆనందపడుతున్నాం. అయితే మిగిలిపోయినటువంటి తత్వయాలు కార్యక్రమాలను కూడా నెమరేసుకొని భవిష్యత్తులోని మనం ఎట్లా ప్రయాణించాలా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఉంది. ఎందుకంటే మనం ఒక రాజకీయ పార్టీగా ఒక పొలిటికల్గా ఇక్కడ మనం మాట్లాడుకునే సందర్భాలు చూసినట్లయితే ఈ రాష్ట్రం కానీ ఈ దేశంలోని రైతు పరిస్థితి దారుణమైనటువంటి దైనందినటువంటి జీవితం అనేది జీవించడం అనేది జరుగుతుంది. ఇవాళ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం, వినాల్సినటువంటి అవసరం ఈ యొక్క
సంస్కృతి సమైక్య అరుణోదయ వారిచే చాలా విషయాలు మనం నేర్చుకున్నాము. భవిష్యత్తులో కూడా దాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఇవాళ మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనేది తెలియపరుస్తూ, భారతదేశం బాకిన పడ్డదిరో నాయనా, కొంచెం తిప్పండి, బంగారు భూమి కుదువా పడ్డదిరా, ఒరి నాయనా బంగారు భూమి కుదువా పడ్డదిరా. ఇది అంటే ఈ రోజు భారతదేశం తాకట్లో భారతదేశం అని చెప్పారు ధర్మిల నాగిరెడ్డి గారు. అంటే ఒక బుక్ రాశారు, భారతదేశ భవిష్యత్తు మొత్తం తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది అని చెప్పినటువంటి కొఠారి కమిషన్. ఆ రోజులు భారతదేశంలో ఎవరు తయారవుతున్నారు అంటే, తరగతి గదుల్లో ఎవరు తయారవుతున్నారంటే అల్లరి చిల్లరి రౌడీలు గూండాలు తయారవుతా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. విజ్ఞానపరంగా అభివృద్ధి కావటం లేదు, అజ్ఞానపరంగా అభివృద్ధి అవుతున్నారు. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అది అనుసరిస్తూ ఉంది. అంటే అమ్మకు పుడతారు తప్ప పిల్లలు మరి పశువులకు పుడతారా? గాలి తోలవటం అంటే ప్రకృతి పరంగా గాలి వచ్చేటువంటిది, అది కులం లేదు మతం లేదు అనే పద్ధతులు అందరి మీద, జీవరాశులన్నిటి మీద కూడా ఒకే విధంగా వర్షమైనా వేడైనా ఎండైనా మరి గాలి అయినా కూడా వస్తుంది అని మనం చాలా విషయాలు ఇవాళ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా నేర్చుకుంటా ఉన్నాం. అందుకని ఇవాళ శాస్త్రీయమైనటువంటి దృక్పథం అనేది ఈ భారతదేశంలోని సంస్కృతి పరంగా విజ్ఞాన పరంగా అరుణోదయ సమైక్య ఇవాళ కానూరు తాత గారు ఎవరున్నారు, మరి ఎరగపాడి వెంకటేశ్వర గారు ఎవరు, టీ వెంకన్న ఎవరు, వైఎంకన్న ఎవరు అంటే వీళ్ళంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు. అంటే ఒక ప్రాణం ఇవ్వటం అంటే ఏంటి, ప్రజల పక్షాన అంటే అది మామూలు విషయం కాదు. ప్రజల పక్షాన నిలబడటం అంటే మామూలు విషయం కాదు. అంటే ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథం కోసం అశాస్త్రీయమైనటువంటి వ్యతిరేకంగా నిలబడటం అంటే మామూలు విషయం కాదు. అందుకోసం సమయం ఇచ్చా మాట్లాడుతూ ఉన్నారు. అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి అరుణోదయ సాంస్కృతిక సమైక్య 50 వసంతాల పండగ. రెండోది 31 అంటే 31 ఈ 360 రోజులు నిండుకోపోతున్న 12 గంటలకి. ఆ తర్వాత నూతన సంవత్సరం మళ్ళీ మనం వెళ్ళబోతున్నాం. ముందుగా అరుణోదయ గురించి 2 విషయాలు ఒక నిమిషం మాట్లాడతాను నేను. అరుణోదయ అంటే ఆట పాట నడక నాట్యం. ఈ ఆట పాట నడక నాట్యం దేనికి మొదలైనవి అంటే, పేద ప్రజలు బానిస చాకిరి ఎట్టి చాకిరి చేసే వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ చాకిరి నుంచి విముక్తి పరచాలని చెప్పి, వాళ్ళని చైతన్యవంతం చేయాలని చెప్పి అనేక లాఠీ దెబ్బలు తిని పోలీస్ స్టేషన్లో ఉండి ప్రజల కోసం, ప్రజల మార్పు కోసం వీళ్ళకి మనం తోడుగా ఉండాలా, పాట ద్వారా మార్పు తీసుకురావాలని చెప్పి వాళ్ళు చాలా కష్టపడ్డారు. అందులో భాగంగా వాళ్ళ పరిస్థితి బాగలేనప్పటికీ, వాళ్ళ పరిస్థితి బాగలేనప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దెబ్బలు కొట్టి కూడా వాళ్ళతో పాటలు పడుచుకునే సందర్భంలోనే మానసికంగా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. కానీ ఈ పరిస్థితి అన్నింటికి కూడా దేనికి కారణం అంటే, మన ప్రజల కోసం, వాళ్ళ విముక్తి కోసం, వెట్టి చాకరీ బానిసకి విముక్తి కలగాల, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వారు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ కళ ముఖ్యంగా కళని బాగా మనం ఎందుకు దాన్ని అంతగా చెప్తున్నామంటే, కళ అనేది నేను కొన్ని సందర్భాల్లో సూచనను, ఆర్థిక పరిస్థితి బాగలేకను, మానసిక పరిస్థితి బాగలేకను, ఇంకో దానికి వ్యసనమయ్యో రాజమండ్రి బ్రిడ్జి దగ్గర ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు 4 దగ్గర 5-6 మంది ఉన్నారు. అరుణోదయ పాటల ఒక దాంట్లో ఉన్న విషయాలు గుర్తుకొచ్చి జీవిత విధి కాదు కదా అని చెప్పి సావటానికి పోయి కూడా వెనక్కి వచ్చారంటే, నేనేమనుకుంటున్నానంటే కళ అంటే ఒక భాగం కాదు, కళ అంటే మనిషిలో సగ భాగం అనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే వైరల్ ఒక ఆయన ఉన్నాడు, కూరగాయల వ్యాపారం చేస్తాడు, తను మోగవాడు, తను పార్టీల గురించి స్థాయిలో చెప్తాడు, హస్తం చెప్తాడు, కాంగ్రెస్ ఎట్లా స్టీరింగ్ చెప్తాడు, మీదని పిడికలు బిగిస్తాడు, మీరు కమ్యూనిస్ట్ పార్టీ అని, సైకిల్ చూపుతాడు, తెలుగుదేశం అని, ఇట్లా రకరకాలుగా చెప్తాడు. కానీ మాటలు రావు. తను అని చెప్పి పాట పాడతాడు. విచిత్రం నాకు, ఎందుకంటే పాటలలో గొప్పతనం అది. తనకు మాటలు రావు, మూగివాడు, పార్టీ పేరు చెప్పలేడు, అన్నవడకలేడు, కానీ పాట పాడతాడు. అంటే ఏదో ఒక పాట అంటే పాటలో గొప్పతనం ఉంది. ఇలా పార్టీ నాయకుడు కానీ పార్టీ కానీ ఒక వ్యక్తిని బతికిచ్చారో లేదో తెలియదు, కానీ
పాటల ద్వారా బతికి ఉన్నారని సత్యం. అది నేను ఎందుకు ప్రూఫ్ నాకు చెప్పిన ఉన్నాడు అట్లా నా పాట గుర్తుకొచ్చింది, దాంట్లో నా సాహిత్యం గుర్తుకొచ్చింది. నాకు బ్రతకట్టి సావటం కాదు, ఎనికి వచ్చిన అక్కడ సావటానికి పోయినప్పుడు ఆ పాట గుర్తుకొచ్చి ఉన్నారు. కాబట్టి అరుణోదయ 50 సంవత్సరాలు పండగ మన వేరేలో జరుపుకోవటం నిజంగా ఇంకొకసారి మనం ఉన్నాం 50 సంవత్సరాల పండుగ. ఈ సందర్భంగా మనం మాట్లాడటానికి అవకాశం కల్పించినటువంటి అరుణోదయ కళాకారులకి నిజంగా వాళ్ళకి ఎలాంటి మాటలు చెప్పాలో, వాళ్ళు ఎలాంటి అభినందనలు చెప్పాలో, ఇవాళ మనుషులు ఎంతమంది నాయకులు ఎంతమంది సరిపోవచ్చు, కానీ అరుణోదయ కళలు గుర్తు పెట్టుకుంటారు అనేది నేను భావిస్తున్నా. రెండోది 30% అంటే మందులతో, సిందులతో, అక్కలు, అందలు అనేక రకమాల ఇబ్బందులు పడి తాలుగొట్టి తెగిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. అదే సందర్భంలో కూడా మనం మద్య నిషేధం ఉద్యమం చేసినాం, కానీ ప్రభుత్వం చేసింది బాటలు కూడా లైసెన్స్ ఇచ్చింది. సిగరెట్ తాగటం ఒంటికి హానికారం అని చెప్పింది, అమ్ముకోవడానికి లైసెన్స్ ఇచ్చింది చట్టం. కానీ మనం మారం, అంటే చట్టం మార్చు, కానీ మనం మారాలా. మనం మారాలంటే మనమే మారాలి. మన అక్కలో, మన చెల్లెలు, మన ఇంట్లో కుటుంబం మనం మార్చుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం కానీ ఇది కానీ మార్పు అనేది జరగటంలే. ఇవాళ మొన్న సినిమా దగ్గర తొక్కిట్లో కూడా మహిళ చనిపోయింది, బాధాకరమే కావచ్చు. ఒక మహిళ చనిపోతే అసెంబ్లీలో చర్చ జరిగింది, మీ అందరికీ తెలుసు అది. కానీ మన విద్యా సంస్థలో 54 మంది విద్యార్థులు పావులు తెరుచో గుడ్డు మీద చనిపోయారు కదా, మరి ఎందుకు మాట్లాడటం లేదు? మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే 30 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలా, మందులకు సింధులకు మమ్మల్ని సరహద్దు అని చెప్పి కనీసం సంవత్సరానికి 2-3 మార్పు. ఆ మార్పు రావాలా, ఆ మార్పు కోసం మన పార్టీ కోరుకోవాలా, మనతో పాటు మిగతాలు కోరుకోవాలా. అందుకని అన్నలారా, అక్కలారా ఒక్కటి ఆలోచించండి. మీ పిల్లల్ని బంగారు భవిష్యత్తును ఆపం చేసుకోవద్దు. ప్రగతిశీల భావాలకి ఆకర్షితులై మనం మంచి భవిష్యత్తు ఎన్నుకోవాలని చెప్పి ఈ తచ్చపస్తుకి మనకు 12 గంటల దూరపు చూస్తాం. మనం చాలా మంది తాగుతారు, ఎగురుతారు. దానికి అట్లా కాకుండా మంచి పద్ధతితో ఎందుకంటే మనకి ఈరోజు వాస్తవానికి మనకి కోల్పోయాను, చాలా విశ్వాసాలు కోల్పోయాను. అక్కడ తెలుసు, సిరిసక్క తెలుసు. ఒకప్పుడు మనం డబ్బులు ఇచ్చినా ఏది ఇచ్చినా చెట్టు కిందకు వచ్చి ప్రమాణం చేయడం భయపడ్డారు. ఇవాళ నైతిక ఎలా జరిపోయిందంటే ఇవాళ అగ్రిమెంట్ ఆగట్లే, లాయర్ నోటీస్ మీద ఆగట్లే, ఒకవేళ కోర్టు నోటీస్ ఇస్తే ఏమైనా ఆగుతారేమో. ఎందుకంత దిగజారిపోతుంది అంటే గతంలో మంచిదా అంటే మన 50 సంవత్సరాల కింద మంది ఇది పుట్టింది. దానికన్నా కూడా పాటలు ఉన్నాయి. దాంట్లో కూడా ఎప్పుడో అంటే ఒక ఇగల గీతంలో కూడా ఎప్పుడో సాహిత్యం ఉంది. దాంట్లో అంటే కొన్ని పాటలు, చాలా పాటలు ఉన్నాయి. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన మేడపైకి సలవరాయి ఎలా వచ్చును తెలుసుకో. అంటే ఆమె పాల బుగ్గలు పసిడి అంటే బంగాళాంటి అమ్మాయి కారులో షికారుపోయిను మేడ మీదకి ఎక్కవ సలవరాయి ఎట్ట వచ్చింది. మన కష్టజీవుల రక్తం చెమటం రాయిని మొక్కలు చెప్తే సలవరాయి వచ్చింది, ఇంట్లో ఉంది, నీకు తెలియదు కదా, తెలుసుకో అని చెప్పి మనం ఎప్పుడో పాటల ఏదైతే భావాలు ఉన్నాయో ఆ పాటలో కూడా గుర్తు చేసిన శ్రీశేఖర్ అలాంటి మేధాలు అప్పుడు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి కూడా అభినందన తెలియజేస్తారు.